నమస్తే అందరికీ. ఐరోపాలో శరణార్థులుగా వెళ్ళిన పాకిస్తానీయులు, ఆఫ్ఘనిస్తానీయులు, బెంగాలీ ముస్లింలు, తరువాత లిబియా నుంచి వెళ్ళిన శరణార్థులు, ఇరాక్ వార్ నుంచి వెళ్ళిన శరణార్థులు, సిరియా వార్ నుంచి వెళ్ళిన శరణార్థులు, వీళ్ళంతా అక్కడ శరణార్థులుగా వెళ్ళి ఒక బిడ్డ కాకుండా 5 బిడ్డలు కన్నారు ముస్లింలు. జాగ్రత్తగా గమనించండి. శరణార్థులుగా వెళ్ళిన ముస్లిం దేశాల నుంచి వెళ్ళిన ముస్లిం దేశస్తులు యూరప్కి, మొత్తం యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్, తర్వాత లక్సెంబర్గ్, ఇటలీ, ఇవన్నీ దేశాలతో కలిపితే మొత్తము కొన్ని కోట్లలో గడిచిన 20 ఏళ్లలో వీళ్ళు శరణార్థులుగా వెళ్ళి మోర్ దెన్ 5 బేబీ 5 కన్నా ఎక్కువ కన్నారు. ఇంకో పక్క మూల జాతీయులైనటువంటి తెల్లవారు అబార్షన్లు, అంటే ఫ్యామిలీ ప్లానింగ్, ఒక బేబీ లేకుండానే ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఎక్కడ ఫ్రీడమ్కి దెబ్బతినేస్తుందో, ఎక్కడ వాళ్ళ తాలూకు లైఫ్ డ్యామేజ్ అయిపోతుందేమోనని ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే అబార్షన్. సో 20 ఏళ్లలో ఏం జరిగిందంటే ముస్లిం జనసంఖ్య మెల్లమెల్లగా పెరగసాగింది యూరప్లో. సో కాల్డ్ ఫార్ రైట్ యాక్టివిస్టులు ఇప్పుడు గాబరపడుతున్నారు. అయ్యయ్యో, ముస్లింలు అందరూ ఇక్కడ శరణార్థులుగా వచ్చి 4 5 కంటుంటే మనం 1 బేబీ 2 బేబీలతో అసలు సరిపెట్టుకునే పద్ధతి లేదంటే అబార్షన్స్, అఫీషియల్ అబార్షన్, లీగల్ అబార్షన్స్, చట్టం నుంచి లీగల్గా పర్వాలేదు అని అనుమతి తెచ్చుకున్నారు అబార్షన్స్. సో ఏమైంది, కొన్నాళ్ళకి మైనారిటీ అయిపోతామేమో కొన్నాళ్ళకి అని చెప్పి బ్రిటిష్ యూకేలో, ఐర్లాండ్లో, ఫ్రాన్స్లో ఇప్పుడు అంతర్మదన పడిపోతున్నారు తెల్ల వాళ్ళందరూ. సో ఇది యూరోప్లో అంతటా అభద్రతాభావం క్రియేట్ అయిపోయింది. సో అబార్షన్ లా మీద మళ్ళీ అంతర్మదనం చేసుకుంటున్నారు. అబార్షన్ అనేది తీసేయాలి, వాళ్ళలాగే మనం కూడా సంతానం ఎక్కువ కనకపోతే మనకి ఈ దేశం నుంచి మనం ఇక్కడ నుంచి శరణార్థులుగా వేరే ఎక్కడికో పారిపోవాలి అని అంతర్మదన పడిపోతూ బయటికి రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుందండి, అది విషయం.